ఏళ్నాటి శని ఏ రాశుల వారికి నడుస్తుంది? కుంభ, మీన, మేష ఈ రాశుల వారికి ఏళ్నాటి శని నడుస్తుంది. అదేవిధంగా కంటక శని మిథున రాశి వారికి నడుస్తుంది. అష్టమ శని సింహరాశి వారికి నడుస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కుంభరాశి నుంచి సింహరాశి వరకు చూసుకున్నట్టయితే కుంభరాశిలో ఇప్పుడు రాహువు ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ 2 ఛాయాగ్రహాల మధ్యలో బంధించబడిన గ్రహాలు ఏంటంటే, మనం ఇప్పుడు మీనరాశిలో చూసుకున్నట్టయితే శని, మేషరాశిలో చూసుకున్నట్టయితే కుజుడు, చంద్రుడు, వృషభ రాశిలో చూసుకున్నట్టయితే రవి, బుధుడు, మిథున రాశిలో చూసుకున్నట్టయితే గురు, శుక్రుడు. ఈ గ్రహాలు మొత్తం ఈ 2 ఛాయాగ్రహాల మధ్యలో అష్టదిగ్బంధనం చేయబడ్డాయి కాబట్టి మీకు అన్ని సమస్యలే, అన్ని కష్టాలే, అన్ని నష్టాలే. కాబట్టి ఈ గ్రహాలు ఈ రాశులకు చెందిన వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. అదేవిధంగా మే 16 శని జయంతి ఉంది. కాబట్టి ఆ శని జయంతి రోజు మీరు ఏం చేయాలంటే చీమలకు, నల్ల చీమలకు చక్కెరను పోయండి. అదేవిధంగా నల్ల ఆవులకు మేత వేయండి. వృద్ధులకు పండ్లు అట్లాంటి ఆహారం ఇట్లా పెట్టినట్టయితే మీకేమైనా మంచి కలుగుతుంది. అదేవిధంగా మీరు ఆ రోజు అబద్ధం ఆడకుండా ఉపవాసం గనుక ఉన్నట్టయితే మీకు మంచి జరుగుతుంది. తర్వాత జూన్ 13 తర్వాత జూన్ 13వ తేదీన నేను శని హోమం జరిపించబోతున్నాను. మీరు గనుక ఆ హోమం చేసుకోవాలని అనుకుంటే మీ పేరును, గోత్రాన్ని నాకు పంపించినట్టయితే మీ వీడియో నేను ఇంటికి పంపించేస్తాను. అదేవిధంగా మీకు శని మణిని ఒకటి లాకెట్‌ను కూడా పంపించేస్తాను. మీకున్న సమస్యలు మొత్తం తీరిపోతాయి.